సో ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నామన్నారు డీజీపీ జితేందర్. ప్రస్తుతం మంటలు మొత్తాన్ని ఆర్పివేశామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటల్కు తరలించామన్నారు. కొందరు యశోద హాస్పిటల్కు తరలించగానే చనిపోయారన్నారు డీజీపీ. స్థానిక పోలీసులతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు డీజీపీ జితేందర్. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కృష్ణ జ్యువెలర్స్ లోపల ఇది ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. యాజ్ పర్ ప్రిలిమినరీ సోర్స్ ఇది ఒక షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో దాంట్లో కింద కొన్ని షాప్స్లు ఉన్నాయి, పైన ఇల్లు ఉంది. సో ఇది బికాజ్ ఆఫ్ ఫైర్ ఇది చాలా ఫాగ్ పైన వెళ్ళింది. సో బికాజ్ ఆఫ్ దాట్ కొన్ని సఫోకేషన్ అయింది. సో పీపుల్ హ్యావ్ బీన్ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చింది. దే ఆర్ ట్రయింగ్ టు completely remove the fire. Still some smoke, fog is there. So that is being removed, some smoke. So that is also being taken care. So total ippadi varaku information prakaram 17 people, దాంట్లో కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి, ఫీమేల్ కూడా ఉన్నాయి. సో 17 people హాస్పిటల్కి షిఫ్టింగ్ జరిగింది. సో 17 peopleలో సో ఫార్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ 8 people have been seem to have died, and they were shifted to Yashoda Hospital. So doctors have declared them dead. So they have been shifted to Osmania Mortuary. For others we are gathering the information, and as far as complete information is available, DCP South Zone will brief you, or some senior officer will brief you. There is no need for any kind of misinformation. So as per information available so far, 8 people have died, 17 have been shifted to the various hospitals, and further information will follow. As far as fire is concerned, fire is completely controlled. Little bit smoke is there, that also being controlled. Police has taken all safety measures so that access to this site of fire has been controlled. Officers are posted here, and they are ensuring that nobody unauthorized enters the area, and the entire thing is kept safe. So from police side and fire department side, we are taking all steps. ఉస్మానియా హాస్పిటల్ దగ్గర నుంచి లేటెస్ట్ అప్డేట్స్ నరేష్ లైవ్లో అందిస్తారు. నరేష్, ఉస్మానియా హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఎస్ సూర్య, ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించిన అయితే పోస్ట్ మార్టం అయితే 8 బాడీలకు పూర్తి అవ్వడం జరిగింది. ఆ పూర్తయిన బాడీలు అన్నింటినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ పోస్ట్ మార్టం పూర్తయిన డెడ్ బాడీల అన్నింటినీ కూడా ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. పూర్తిగా మొత్తం 17 డెడ్ బాడీలకు గాను ఇప్పటి వరకు 8 డెడ్ బాడీలకు అయితే పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే పూర్తయింది. ఒక్కొక్కటి పూర్తయినట్లుగా ఆ యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. మొత్తంలో 17 మంది డెడ్ బాడీలకు గాను ఇప్పటి వరకు 8 పూర్తయ్యాయి. వాటన్నింటినీ ఆ 8 డెడ్ బాడీలను అయితే అత్తాపూర్కు తరలించనున్నారు. అత్తాపూర్కు సంబంధించిన వాళ్ళు అందులో 4 డెడ్ బాడీలను అయితే అత్తాపూర్కు తరలించడం జరిగింది. అయితే మిగతా డెడ్ బాడీలకు సంబంధించి అయితే పోస్ట్ మార్టంకు సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే దాదాపు పూర్తయిందనే చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడనే ఉండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే మొత్తానికి ఇక్కడ డిప్యూటీ సీఎం కానీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయనతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఇక్కడ దీనికి పోస్ట్ మార్టంకు సంబంధించినటువంటి పూర్తిగా పర్యవేక్షణ చేసి ఆ యొక్క కుటుంబ సభ్యులతోటి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లతోటి అందరితోటి కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి త్వరగా ఇక్కడ డెడ్ బాడీలను ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారనే చెప్పాలి. మొత్తానికి ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం అంతా అలర్ట్ అయిపోయింది. అక్కడ ఘటన జరిగిన ప్రదేశంలో కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడికి వెళ్ళి పర్యవేక్షణ చేసింది. కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం అనేటటువంటిది ప్రభుత్వం కల్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దానితో పాటు ఇక్కడ మర్జూరి దగ్గర అయితే ప్రస్తుతానికి పరిస్థితి ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆ యొక్క కుటుంబ సభ్యుల యొక్క రోదన అనేటటువంటిది మిన్నంటాయి. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఇక్కడ మర్జూరికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా అటు యొక్క
కుటుంబ సభ్యులకు కానివ్వండి లేదంటే ఆ యొక్క బంధువులందరికీ కూడా ఒక రకమైనటువంటి భరోసానే ఇస్తూనే వీళ్ళందరినీ కూడా ఆ యొక్క మృతదేహాలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో అక్కడ షార్ట్ సర్క్యూటు, అక్కడ ఒక ఏసీ కంప్రెసర్ పేలడంతో ఇదంతా జరిగిందనేటటువంటి విషయాన్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి లేదంటే అక్కడ వెళ్ళేటటువంటి పోలీసుకు సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు అయితే ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇలాంటి ఘటనలను మరీ పునరావృతం కాకుండా ఉండేందుకైతే ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మంత్రులు అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి దానికి సంబంధించినటువంటి నివేదికను తెప్పించి ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చూడాలనేటటువంటి ఆలోచనలతో అయితే ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు అయితే మొత్తానికి ఈ యొక్క ఘటనకు సంబంధించి ఈ యాక్సిడెంట్కు ఫైర్ యాక్సిడెంట్కు సంబంధించి అయితే ఈ పోస్ట్ మార్టం పూర్తయింది. ఈ సాయంత్రం దాదాపు ఒక 2-3 గంటల్లోనే పూర్తి స్థాయిలో ఈ 17 మృతదేహాలన్నింటినీ కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులకైతే అందించనున్నారు. సూర్య.